పర్వాలేదులే, అడ్రస్ చెప్పు, మేము వెళ్తాం. అటు పోవాలే, సక్కంగా పోవాలే, మళ్ళీ అటు పోవాలే. అర్థమైంది, వచ్చి కారెక్కు. గింత సింపుల్ గా చెప్పినా అర్థం కాలే. సరే ఏం చేద్దాం, ప్రజాసేవ చేయాలి. పాని పోదాం. అక్కడ మాకేం పని లేదు. నాకు ఉంది, నువ్వు పోనీ అన్నా. ఆవు గిట్ల శనగలు పెడితే ఏమవుతుంది? పుణ్యం వస్తుంది. ఏం దావుకా? నాకు పుణ్యం వస్తే పైసలు వస్తాయి? రావు. అరే పైసలు రంది పుణ్యం ఎందుకు? నెతికేసి కొట్టుకోనీకా? ఈసారి పెట్టినప్పుడు జర బాదం పప్పు జీడిపప్పు పెట్టు. అవి పెడితే ఏం వస్తుంది? అరే నాకు మస్తు ఆదాయం వస్తుంది. కూరగాయల షాప్ వచ్చిందమ్మా. ఇన్ని తెలివితేటలున్నాయి, అయినా కూరగాయలు కొంటావా? ఏ నువ్వు కొనవా? తినడం తప్ప కొనడం ఈ అనసూయ చరిత్రలోనే లేదు. మరి కూరగాయలు ఎట్లా వస్తాయి? పుచ్చులు వెనక వాళ్ళకి క్యాచ్లు. గది ఓల్డ్ స్టైల్ కి ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏంటో అది? అరే చెప్తే మజా ఏముంది ముసలి. మళ్ళీ ముసలి. జర లైవ్ లో చూడు. ఇదిగో అమ్మా, తాజా తాజా కూరగాయలు, వంకాయలు, బెండకాయలు, టమాటాలు చూసుకో. వంకాయలు, బెండకాయలు. నమస్తే రాజుబాయ్. నమస్తే తల్లి, ఏం కావాలమ్మా? కిలో టమాటా ఎంత? ఎంతమ్మా? 20 రూపాయలే. కొసరెత్తావా? ఇస్తాను తల్లి, ఇస్తాను. కిలో టమాటా, కిలో ఆలుగడ్డ, కిలో దోసకాయ. ఆకుకూరలు కూడా అయ్యి కానీ. అలాగే అమ్మా, అలాగే. ఓహో చెప్తా చెప్తా. ఏంది రాజుబాయ్, కిలో రేపు పైన ఉండాలి, కిందుందేంది? పొరపాట్లో పెట్టానమ్మా. తీస్తా తీస్తా. అమ్మా ఇదిగోమ్మా, ఇదిగో కోసారు. దానికి ఇంకో కవర్. అలాగే. ఇదిగోమ్మా, ఇదిగో ఇది కోసరకి. ఇదిగో కోసారు. ఇదిగోమ్మా కోసారు. ఈ కొసరికి పైసలేముండవుగా? పైసలా పాడా? కోసరికి పైసలు ఉండవమ్మా. అయితే ఈ కూరగాయలు నువ్వు తీసుకో. అదేంటమ్మా? పైసలు తేలేదు. అవి కూడా లేయ్యమ్మా. గివి ఫ్రీ అన్నావు కదా. అదేందమ్మా, ఇవి కొంటే ఫ్రీ అని చెప్పా గాని తిరిగిస్తే ఫ్రీ ఎలా అమ్మా? ఏందన్నా ఇది? ఈ ఏరియా ఎస్ఐ
ఆ, 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 తెల్వదు. ఎమ్మెల్యే సార్ తెలుసునా? ఆ, ఆ, తెల్వదు. సీఎం సార్ తెలుసునా? ఆ, ఆ, తెల్వదు. గట్లనా? ఆ, ఆ, ఏ, నా కూరగాయలు. ఆ, పదండి పదండి పదండి, త్వరగా 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 ఎక్కండి ఎక్కండి ఎక్కండి. ఎక్కు. గాలెవరో నాకు తెలియదు. ఆ, ఏయ్ పోయే, నీ సంగతి చూస్తా. నిన్ను ఏమో అనుకున్నాను. నాకంటే బాగానే కూరగాయలు కొట్టేశావు. థ్యాంక్స్ అవ్వా. ఇంతకీ ఆ శెట్టి గారి కొట్టెక్కడా? డ్రైవర్ అన్నా వెనక్కి పోని. వెనక్కి తిప్పరా, వెనక్కి పోవాలంట. గిడాపు గిడాపు గిడాపు. ఆపు. అరే ఏయ్, ఇది ఇంతకు ముందు మనం వచ్చిన ప్లేసేగా. ఆవు. శెట్టి గారి కొట్టెక్కడ మరి? అదిగో గదే. ఎదురుగా శెట్టి గారు కొట్టుంటే చూపించకుండా ఊరంతా ఎందుకు తిప్పా? చెప్తే నన్ను కూరగాయల గాడికి పుణ్యానికి తీసుకుపోతావు. అందుకే చెప్పలే. ఓసి నీ తెలివి తగలయ్యా. ముస్లి మర్యాదతో మాట్లాడు, లేకుంటే నన్ను గిట్లా కిడ్నాప్ చేస్తున్నామని అరుస్తా, ఒక్కలో పెట్టిస్తా. అయ్యయ్యో తల్లి వద్దమ్మా, వెళ్ళు వెళ్ళు. గది లెక్క. వెళ్ళు. అయ్యా ఏ శిరీష, అత్తగారు. నువ్వులు తీసుకురావే, వెళ్ళు. అలాగే అత్తగారు. అత్తగారు కూరగాయల సంచి మర్చిపోయిందండి. పాపం పిలిచిచ్చేద్దాం నాన్నమ్మ గారండి. ఏం అక్కర్లేదులేమ్మా, మనకు పెట్రోల్ లాస్ చేసింది కదా, దానికి దీనికి సరిపోయింది. ఏ లత, నువ్వు వెళ్ళి అమ్మకు రావే. అలాగే అత్తయ్య గారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. ఈ రోజు శనిగలకి 100 మిగిలినాయి, పాలకి 50 మిగిలినాయి, ఫ్రీగా కూరగాయలు వచ్చినాయి, మస్తు సంపాదించిన. ఈ సంతోషంలో ఖుషి చేసుకోవాలి. చూసుకోలే. పర్వాలేదు లేవే. పాపం మంచి జోరు మీద ఉన్నట్టున్నావు. ఏ కారణమేంటో? ఏం లేదు మామ, తక్కువ రేట్కి కూరగాయలు తెచ్చిన. అంత తక్కువకి ఎవరిచ్చారే? ఓ బక్రా దొరికిండు మామ. బక్రా అంటే ఈయననేనా? ఈయననేనా? సచ్చింది గొర్రె. ఎందుకు అక్క సక్కంగా ఇంటికి వచ్చినావు? కొమ్ములు తిరిగిన దొంగ కూడా కాళ్ళు చేతులు కట్టేసి కొట్టుకుపోతాడు, కానీ నువ్వు కేవలం మాటలతో మాయ చేసి కొట్టుకుపోయావు. ఇంత చిన్న వయసులో ఇన్ని దొంగ తెలివితేటలు ఎలా వచ్చాయి తల్లి? నేను కొట్టేసుడేంది? నీ కూరగాయలు నీకిచ్చిన కొసరేస్తే తెచ్చిన. చాలే, మోసం చేసిన చాలక పైగా మాట్లాడుతున్నావా? మరైతే కాకా కూడా మోసం చేసిండు. నేనేం చేసినాను? తరస్ కింద ఐస్కాంతం బెట్లే, కిలోకి పావు కిలో నొక్కలే, గవన్నీ నేను చూడలేదనుకున్నావు. జనాల్ని నువ్వు మోసం చేసినావు,
నేను నిన్ను మోసం చేసిన ఈ శ్వేత అంటేనే మోసగాళ్ళకి మోసగత్తె లెక్క. చాలే, చేసిన తప్పుకు టైటిల్స్ ఒకటి. సారీ చెప్పి ఆయన కూరగాయలు ఆయనకి ఇచ్చాయి. నేనెందుకు సారీ చెప్పాలి? నేను చెప్పా. ఎందుకు చెప్పావు? జనాలకి ఆయన సారీ చెప్పమను. గప్పుడు నేను ఆయనకి సారీ చెప్తా. అతను ఎందుకు చెప్తాడే? మరి నేనెందుకు చెప్పాలి? కూరగాయలు కొట్టేసినందుకు. ఆయన తర్వాత కింద అయస్కాంతం పెట్లే. అదంతా నాకు అనవసరమే. ముందు ఇతనికి కూరగాయలు ఇచ్చాయి అంతే. సరే, నువ్వు చెప్పినావుగా, ఇచ్చేస్తా. కూరగాయలు ఏమైనాయి? అవ్వకారులు మర్చిపోయినా ఏంది? అవ్వా ఏవ్వా? అవన్నీ తర్వాత చెప్తానులే. కూరగాయలు కూరగాయలంటే నేనేమనలేదు మామ. నాతో వస్తే కూరగాయలు ఇస్తా అన్న. కూరగాయలు ఇస్తావా? కూరగాయలు ఇస్తానంటే నా అంత అదృష్టవంతులు లేడు. పద వెళ్దాం, పద పద. ఇగో మామ, ఇది లోపలెట్టు. నువ్వు రా కూరగాయలు. అమ్మో, కొంప మీనికి ఇంకెన్ని గొడవలు తెస్తుందో ఏమో. దేవుడా, దీని బుద్ధి కొంచెం మార్చు స్వామి. ఇలాంటి పప్పు రూపులు గాను ఎలాండి? అది కాదు సెటే. వెళ్ళమన్నా ఎలాండి? సరే పదండి. ఈ రోజు నీకు అసలు బేరమే జరగదు. ఎలాండి? వెళ్తాం. ఛీ 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 ఛీ, వేధవ జన్మ. సంపాదన కోసం సముద్ర స్నానం చేస్తే ఒంటికి ఉప్పు, ఇంట్లో అప్పు మిగిలాయంట. అలా ఉంది మన శనగల అమ్మకం. అదిగో శ్వేత వచ్చేస్తుంది. ఏడ్చే నక్క మీద ఏరోప్లేన్ వచ్చి పడ్డట్టు శనగలు నువ్వులు ఎలా అమ్మాలరా దేవుడా అని నేను ఏడుస్తుంటే ఇప్పుడు అదొచ్చి ఏం చేస్తుందే నీ బొంద. అది తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అత్తయ్య గారు. అంటే శనగలు అమ్ముతుందా? అయ్యో, శనగలే కాదు, ముగ్గు పెట్టినంత ఈజీగా మన ముగ్గుర్ని కలిపి అమ్మేస్తుంది. నిజమేనే. అవును, ఈ శనగలు నువ్వులు దాంతో అమ్మిచ్చేద్దాం. అసలు ఆ శనగలు నువ్వులు ఎక్కడివి నానమ్మ గారు? అయ్యో, అవి నిన్న నువ్వు దానం ఇచ్చినవే. నేనిచ్చానా? అంటే అమ్మా, నిన్న నువ్వు దానం ఇచ్చినట్టే నీ పేరు మీద మేము ఈ రోజు దానం ఇస్తున్నాం. మరి ఇందాక అమ్ముదామన్నారు? అది కాదురా. అంటే దానం ద్వారా వాళ్ళకి పుణ్యం ఇస్తున్నాం. డబ్బుల రూపంలో వాళ్ళ పాపాలని మనం తీసుకుంటున్నాం. దాన్ని నువ్వు దానం అనుకో, మేము అమ్ముదాం అనుకుంటాం అంతే. ఓహో, అలాగా. చూడండి ఇది. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? సొంత నానమ్మను పిలిచినట్టు ముసలి ముసలేని పిలుస్తున్నా. చంపుతా. అత్తయ్య గారు చూడే, దాంతో మనకి కాస్త పనుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కర్మే. ఏంటి చెప్పా? నా కూరగాయల సంచి నీ కాళ్ళు మర్చిపోయిందే అనుకో, నువ్వేం చేయాలి? ఇగో బిడ్డ, నీ సంచి మర్చిపోయినావు అని చెప్పాలనా లేదా? నువ్వేంద్రా అంటే దున్నపోతులకి నోరు తెరుచుకుని నిల్చున్నావు. నన్ను దున్నపోతంటావా? ఏమిటండి ఆ మాటలు? పెద్దలతో అలాగేనా మాట్లాడేది? కొంచెమైనా భయం భక్తి లేకపోతే ఎలాగా? ఈ ముసల్దాన్ని చూసి భయపడికి నేను పిల్లిని అనుకున్నావు? పులి పులి నవ్విల్లి తినేస్తా. ఏ ముసలి సంచిది సంచలేదు గిచ్చలేదు. ఏంది ఏంది దాదాగిరి చేస్తున్నావు? పేగులు తీసి మెల్ల వేసుకుంటా. ఏయ్, వేలేడంత లేవు, వార్నింగ్ ఇస్తున్నావా? అసలు మేమివ్వవే, ఏం చేసుకుంటావు చేసుకో. అన్యాయం పెద్దమ్మ గారండి. అవి ఆ అమ్మాయి కూరగాయలే కదా, ఇచ్చేయండి. నాయనమ్మ గారండి, ఇచ్చేయండి. చెప్తాను. ఇదిగో నా మనవరాలు చెప్పింది కాబట్టి ఇచ్చేస్తున్నా. ఇచ్చేయండి, ఇచ్చేయండి దీనికి. సొగ్గంలో పొల్లో అదాచి. ఇచ్చే ఇచ్చే తీసుకో. ఇదిగో పో. ఇందులో సగమే ఉంది, మిగతా సగం నేను నొక్కేశా. ఆ సగం కూడా నీకు కావాలంటే నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా?
నాకేంది లాభం? 500 ఇస్తా. డీలోకే. ఓకే. ఇగో నీ కూరగాయలు తీసుకో. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఏయ్, అందులో సగమే ఉన్నాయే. గందుకే ఇచ్చిన మిగతా సగం నేను తీసుకుంటా. వామ్మో, 60 ఏళ్ళు నిండిన నాకు కూడా ఇన్ని తెలివితేటలు లేవు కదే. 6 ఏళ్ళు కూడా లేవు, నీకెలా వచ్చాయే? దమ్ము నా బ్లడ్ లోనే ఉంది. ఏం కావాలో చెప్పా. ఇదిగో ఈ నువ్వులు శనగలు నువ్వు అమ్మి పెట్టాలి. ఎడగొట్టుకొచ్చినావు? కొట్టుకురావడం ఏమిటి? నేను డబ్బులు ఇచ్చి కొన్నాను. నీ మొహం చూస్తే కొట్టుకొచ్చిన దాని లెక్కనే ఉంది. నేనమ్మా కొన్ని మొహాలు చూస్తే అలాగే అనిపిస్తాయమ్మా. నువ్వు అమ్మి పెట్టు తల్లి. గదంతసేపు నిమిషాల్లో అమ్ముతా, కానీ 500 ఇయ్యాలే. ఇస్తాను ముందమ్ము. అదేంటి అలా నెట్టావు? ఇప్పుడు చూడు సినిమా. మా పెద్దమ్మ కాలు ఇరిగిపోయింది, మా చిన్నమ్మ చెయ్యి ఇరిగిపోయిందిరా. పోయిందిరా. మా నాన్న తీసేద్దాం కదరా దేవుడా, దేవుడా. మా నాయనమ్మ గుండె పగిలిపోయిందిరా దేవుడా, దేవుడా. చూసుకోలేదమ్మా. ఏంద్రా చూసుకునేది? కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుపుతున్నావా? నేనట్లా మన్నవాడా, నీకు పోయే కాలం రాను. ఓ పెద్దమ్మ, చిన్నమ్మ. తప్పైపోయింది తల్లి. ఏంద్రా తప్పయ్యేది? అది కాదే, తప్పైపోయింది అంటున్నారు కదా. ముసలి కింద పడింది మా పెద్దమ్మ, చిన్నమ్మ. వాళ్ళని దావకన్నకు తీసుకోవానికి పైసలు ఎవరిస్తారు? నీ అయ్యిస్తాడా, నీ మామిస్తాడా? ఆయన వదిలిపెట్టి నన్ను తిడుతున్నావే. మధ్యలోకి వస్తే నిన్నే తిడతా. ఏయ్ ఆటో, మా పెద్దమ్మ పాపం శనగలు అమ్ముకుంటుంది, మా చిన్నమ్మ నువ్వులు అమ్ముకుంటుంది. ఇప్పుడు ఈ శనగలు నువ్వులు ఎవరు అమ్ముతారు, ఎవరు కొంటారు? నేను కొంటానమ్మా. 1000 రూపాయలు పెట్టి ఎవరు కొంటారు? నువ్వు కొంటావా? 1000? అవును. సరే ఏం చేద్దాం, తప్పయింది, తప్పదు కదా, నేనే కొంటా తల్లి. ఇగమ్మా 1000 రూపాయలు. ఏయ్, ఏం చూస్తావు? నువ్వులి. అయ్యో పెద్దమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ. మా పెద్దమ్మ, మా చిన్నమ్మ. ఏయ్, ఛీ, లేవండి లేవండి, పడుకుని చల్లేవండి. లేదే. అవును, ఏవే అదంటే శనగలు అమ్మడానికి దాన్ని నెట్టింది. నువ్వు నన్నెందుకు నెట్టావే? తెలీదు పెద్దమ్మ గారండి, నాకు తెలియకుండానే నా చేతులు మిమ్మల్ని నెట్టేశాయండి. ఇంకొక అబద్ధమా? మీ లొల్లి ఆపి నా లెక్క సెటిల్ చేయండి. లెక్క 500 ఇస్తానన్నావుగా గది. ఓ గదా, వంట గదా, పడక గదా? పాయకన్న గది. కామెడీ ఆపి పైసల్ది. 2 చేతులు చాపు. ఇంకో సాపిన. ఇదిగా, ఇదెంత? 100. ఇదెంత? 5. చూడు,
ఇప్పుడు 2 కలిపి చెప్పు. 500. ఆ, 500. ఆ, ఇప్పుడు సరిపోయిందా? నువ్వన్నట్టు 500 ఇచ్చాను కదా, నువ్వు వెళ్ళు. ఇదెట్లా 500 అవుతుంది? హ? నేనేమన్నా 500 ఇస్తానన్నా, ఇచ్చా అంతే. పదండి పదండి. కార్యక్రమం ఎక్కు. అమ్మ ముసలి నన్నే